దేవుని స్తుతించుచు మరణించాను. నాటి నుండి మోషే వంటి ప్రవక్త ఇజ్రాయేలీలలో మరలా పుట్టలేదు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. మోషే మోవాబు మైదానము నుండి వెడలిపోయి నెబో కొండలి ఎందలి పిస్కా శిఖరము నెక్కెను. అది ఎరికో నగరమునకు ఎదురుగా కలదు. అచట నుండి ప్రభువు అతనికి ఆ దేశమంతటినీ చూపించెను. గిలాదు మండలమును దాను నగరము వరకు చూపించెను. నఫ్తాలి మండలమును సంపూర్ణముగా చూపించెను. ఎఫ్రాయిము మనషే మండలమును చూపించెను. యూదా మండలమును మధ్యధర సముద్రము వరకు చూపించెను. దక్షిణ భాగమును సోవరు ఎరికో నగరముల మధ్య గల మైదానమును ఖర్జూర వనముల పట్టణమును చూపించాను. ప్రభు మోషేతో, నేను అబ్రహాము, ఈసాకు, యాకోబులకు బాస చేసి వారి సంతానమునకు ఇచ్చేదనన్న సీమ ఇదియే. నేను నీకు ఆ నేలను చూపించి తిని, కానీ నీవు అచ్చటకు వెళ్ళజాలవు అని అనెను. ప్రభువు నిర్ణయించినట్లే దైవభక్తుడైన మోషే మోవాబు మండలముననే గతించెను. ప్రభు అతనిని బేత్పెయోరు పట్టణము ఎదుట మోవాబు లోయలో పాతిపెట్టించెను. కానీ నేటి వరకు అతని సమాధి ఎవరి కంటపడలేదు. చనిపోవు నాటికి మోషే వయస్సు 120 ఏండ్లు. అయినను అతని దృష్టి మందగింపలేదు, అతని శక్తి సన్నగిల్లలేదు. మోవాబు మైదానమున ఇజ్రాయేలీయులు మోషే కొరకు 30 దినాలు శోకించిరి. ఆ పిమ్మట శోకదినములు ముగిసినవి. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువపై ఉంచెను. కనుక అతడు పూర్ణ విజ్ఞానమును బడసెను. ఇజ్రాయేలీయులు యెహోషువకు విధేయులై ప్రభువు మోషే ముఖమున ప్రసాదించిన ఆజ్ఞలను పాటించిరి. నాటి నుండి మోషే వంటి ప్రవక్త ఇజ్రాయేలీయులో మరలా పుట్టలేదు. ప్రభు అతనితో ముఖాముఖి సంభాషించెను. ప్రభు ఫరోను అతని అధికారులను అతని దేశమును నాశనము చేయుటకై మోషే ముఖమున ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో సూచక క్రియలు చేయించెను. ఇజ్రాయేలీయుల సమక్షమున మోషే ఎంతో భయంకరమైన మహాకార్యములు నిర్వహించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.